కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ పై ఓ లుక్కేద్దామా? బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప, కార్తికేయ 2, కాంతారా హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిలపడ్డాయి. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ ను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. పెద్ద హిందీ వసూళ్లను కొల్లగొడుతుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేశారు. టీమ్ నార్త్ కు 3 సార్లు వెళ్లి మరీ ప్రచారం చేసిన బాలీవుడ్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ హిట్ చందు చాంపియన్ కథను పెద్ద పోలి ఉండడంతో హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించలేదు. దసరా నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. మరి పారడైజ్ అయినా నాని డ్రీమ్ తీరుతుందో లేదో చూడాలి. మరి పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, హనుమాన్, కార్తికేయ 2, దేవరా వంటి 7-8 సినిమాలే ఆ రేర్ ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడంపైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. కుబేర కథ తెలుగు ఆడియన్స్ కు నచ్చే హిట్ చేసిన ధనుష్ సొంత లాంగ్వేజ్ తమిళంలో డిజాస్టర్ అయింది. హిందీ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేశారు. కన్నప్ప కోసం ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ని తీసుకున్నారు. స్టార్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇందుకు కన్నప్ప ఓ ఎగ్జాంపుల్. కన్నప్పకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన కన్నప్పకు బాక్సాఫీస్ కష్టాలు తప్పలేదు. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తే శాటిలైట్, OTT రైట్స్ ఎక్కువ వస్తుందని ప్లాన్ తో దర్శక నిర్మాతలు బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయటపడొచ్చన్న ప్లాన్ రివర్స్ అవుతోంది. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లి ప్రమోట్ చేసినా ఖర్చులు కూడా రావడం లేదు. తమన్నా నటించిన హారర్ థ్రిల్లర్ ఓదెలా 2 పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశ మిగిలింది. జాలరి జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా కనిపించలేదు. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యూనరేషన్ పెంచేయచ్చన్న ఆశ అందరికీ ఉన్నా హిట్టే రావడం లేదు. చిరంజీవి సైరా, గాడ్ ఫాదర్ తో హిందీలో అడుగుపెట్టినా క్లిక్ కాలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడడం లేదు. తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతున్నాడు. అఖండ 2 తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటే దురదృష్టమే మిగిలింది.